ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్. సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకుల అందరిపైనను సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని నిత్యము అందరినీ ఆయురారోగ్యాలుగా కాపాడాలని కోరుకుంటూ 17వ తారీఖు 12వ నెల 2023 నుండి 14 జనవరి 2024 వరకు ఏడాది తర్వాత ధనుసు రాశిలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశి వారికి రవి భగవానుడు పంచమ స్థానంలో ధనుసు రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా క్లుప్తంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి అవడం జరుగుతుంది. సింహరాశి ఒక అధిపతి రవి. ఆ రవి భగవానుడు ఏడాది తర్వాత ధనుసు రాశిలో సంతాన స్థానంలో సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లల్ని ఉన్నత స్థాయికి తీసుకురావాలనేటువంటి కోరిక నెరవేరడం, తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ప్రభుత్వపు ఉద్యోగాలు రావడం, స్థిరాస్తులలో చరాస్తులలో మార్పులు రావడం, తాత ముత్తాత నుంచి మీకు వచ్చేటువంటి ఆ యొక్క ఆస్తులు సంక్రమించడం, మీకు విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి భద్రతతో కూడుకున్నటువంటి తల్లిదండ్రులతో ఆశీస్సులు మీరు పొందగలిగినట్లయితే మీకు అద్భుతమైనటువంటిది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు, అలాగే ప్రైవేట్ రంగంలో ఉండబడిన వారు, సాఫ్ట్వేర్ రంగం వారు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, వ్యవసాయ సోదరీమణులకు ఇది మంచి యుగము అని చెప్పి, మంచి కాలము అని చెప్పి గమనించాలి. గృహంలో నివసించే అందరిపైనను సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండగలగాలి అన్నట్లయితే ప్రధానంగా సూర్యుడు ఆరోగ్యకారకుడు, ఆత్మకారకుడు, పితృకారకుడు కనుక తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోవడం, పిల్లలు సక్రమంగా చదువుకోకపోవడం, వేలకు తిండి తినకపోవడం, నిద్ర పోకపోవడం, అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడం, ఈ మధ్యకాలంలో ప్రధానంగా మొబైల్ని రాత్రిపూట టీవీలను అలాగనే కంప్యూటర్ల ముందర గంటల తరబడి కూర్చోవడం వల్ల అనేక మందికి తలనొప్పులు, కంటికి సంబంధించిన సమస్యలు, చర్మ వ్యాధులు, అనేక వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇలాంటి కాల సమయంలో మనము స్వామివారికి ఆశీస్సులు ఎలా పొందగలగాలి అన్నట్లయితే సూర్యుడు వచ్చేటువంటి కాల సమయానికి కాలకృత్యాలు తీర్చేసుకొని స్నానం చేసుకొని ఒక రాగి చెంబులో ఒక పిడికెడు గోధుమలను వేసుకొని సూర్య భగవానుడు రాగానే ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఒక 6 సార్లు, కుదిరితే 27 సార్లు, కుదిరితే 108 సార్లు మంత్రాన్ని ఉచ్చరింపచేసినట్లయితే సంపూర్ణంగా సూర్యుడి యొక్క ఆశీస్సులు కలిగి వీరికి కంటి సమస్యలు, దేహ సమస్యలు, ఆత్మ సమస్యలు, పితృదోష నివారణ కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగా చాలామంది యంత్రాలతో, ఆయుధాలతో పంచడం కానీ పశుల ప్రభావంతో ఉండబడిన వారు స్వామివారికి ఆశీస్సులు ఇంకనూ అదనంగా కావాలి అన్నట్లయితే ప్రతి ఆదివారం పూట ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు రవి హోర జరుగుతుంటుంది. అలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం, ఎరుపు వస్త్రాలు ధరింపచేయడము, ఒక ఎరుపు క్లాతులో 1 కేజీంబాబు గోధుమలను మూటకట్టి వాటిపైన ఒక ఎర్రటిని ఒత్తిని దీపాన్ని వెలిగించి మీకు దిష్టి తీసుకొని ప్రవహించే నీటిలో ఈ ధాన్యాన్ని క్లాతును దానం చేయడం వల్ల జల జీవరాశులు తిని మీ పైన ఉండబడినటువంటి శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలా కుదరలేదు, ఈ యొక్క గోధుమల్ని నీటిలో నానబెట్టి గోమాతకు ఆహారం ఏర్పాటు చేయండి. అలా కుదరలేదు, బ్రాహ్మణుడికి దానం చేయండి, అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఇదల్లా కాదండి, మా వల్ల అయ్యేటువంటి పరిస్థితి లేదు, ఈ పని యొక్క ఒత్తిడిలో నేను ఆరోగ్యాన్ని సక్రమంగా కాపాడుకోలేకపోతున్నాను, మానసిక వేదంతో ఉన్నాను, నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను అనేటువంటి పరిస్థితులు కలిగినటువంటి వారందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి రెమెడీ ఏమిటయ్యానగా ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఒక చిటికెట్ని గోధుమలను అందులో వేసి ఆ నీటితో స్నానం చేయడము ఆరోగ్య యోగము. అలాగనే ఈ యొక్క నవగ్రహ రవి వృక్షకల్ప దేవత అంటారు. అంటే ఎక్కడైతే వృక్షం ఉంటుందో అక్కడ సస్యశ్యామలంగా ఉంటుందని మనకు తెలుసు. అలాగా ఈ యొక్క
ఈ రవిగ్రహ కల్పవృక్ష దేవతను గృహంలో కానీ, ఆఫీస్లో కానీ, కారులో కానీ, ఫ్యాక్టరీలో కానీ, కర్మాగారాల్లో ఉంచుకొని ప్రతిరోజు ఒక 6 సార్లు ఓం హ్రాం హ్రీం రోం సహ సూర్యాయ నమః అనే మంత్రాన్ని ఉచ్చరింప చేసుకొని 2 అగరబత్తులు వెలిగించేసి ఈ వృక్షదేవత యొక్క చుట్టూ తిప్పినట్లయితే ఆ గృహంలో నిత్యము ఆయురారోగ్యాలు, ఆనందము, పితృదోషము, అలాగే ఆత్మకు సంబంధించిన దోషాలు, అనారోగ్యము, వాహన ప్రమాదాలు అలాంటివన్నీ కూడా నివారించబడి ఆరోగ్యం భాస్కరాదిత్య అన్నట్టుగా సూర్యభగవానుడు నిత్యము మన ఇంట్లో ఉంటూ ఆయన ఆశీస్సులు మన మీద ప్రసాదించడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ యొక్క కింది నెంబర్ను సంప్రదించి ఆ నవగ్రహ రవి వృక్షకల్ప దేవతను సొంతం చేసుకోగలరు. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ మిమ్మల్ని ఆధ్యాత్మికమైన కోణంలో ఉన్నత స్థితికి తీసుకొచ్చేంత వరకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ మీ యొక్క ముఖ కవళికలను, హస్తరేఖలను చూసి గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగా మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంతగా చూసినా పెళ్లి సంబంధాలు కుదరడం లేదా? ఎందుకు కుదరట్లేదు? ఎలాంటి అబ్బాయిని ఎలాంటి అమ్మాయిని వరుడుగా వధువుగా తెచ్చుకోవాలి? వారి యొక్క వివాహ జాతక పొంతనలో ఎలా ఉంటుందో మీకు సవివరంగా సంపూర్ణంగా కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడడం, 490 కేసులు పెట్టుకోవడం, కోర్టు సమస్యలు ఎక్కడం అలాంటి పరిస్థితులు ఉండబడిన వారు మీ యొక్క పేర్లు పంపించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరులాగా మీరు నిత్యము కలిసి ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు జరుగుతుంది. అలాగా మీకు కలిగినటువంటి సంతానం కలిగినటువంటి మీ యొక్క పిల్లలకు ఏ రోజు పుట్టారు, ఏ మాసంలో పుట్టారు, ఏ నక్షత్రంలో పుట్టారు అనేటువంటి వారి యొక్క పేర్లను ఆధ్యాత్మికమైన నామాలుగా మీకు మంచి అంటే పేర్లో వైబ్రేషన్స్ ఉండేటువంటి రైజింగ్ పేర్లు ఉండేటువంటి పేర్లను కూడా మీకు సజెషన్ చేయడం జరుగుతుంది. అలాగనే కాళభైరవ మంత్ర సాధన చేయాలనుకుంటున్న వారు కానీ, కాళభైరవ మంత్ర ఉపాసన చేయాలనుకుంటున్న వారు మన యొక్క దేవాలయంలో ఆధ్యాత్మికమైనటువంటి మీకు మంత్ర ఉపదేశాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలిగినట్లయితే మీకు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కనుక ఏడాది తర్వాత ధనుసు రాశిలో రవి భగవానుడు సంచారం చేయనప్పుడు అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను, మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయ పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు నిత్యం సూర్యనారాయణ దేవత అనుగ్రహ ఆయురారోగ్య ఐశ్వర్య ప్రసాద సిద్ధిరస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, అలానే బటన్ కూడా తెలియచేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు పొందండి.